Hi and hello everyone. Welcome to Sri Vidyavarthi Education Channel. Today we are going to discuss conditional statement లో if else అనే టాపిక్ చూడబోతున్నాం. ఇన్ లాస్ట్ క్లాస్లో మనం ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, అసలు కండిషనల్ స్టేట్మెంట్ అంటే ఏంటి, ఇఫ్ కండిషన్ అంటే ఏంటి, దాని ఎగ్జాంపుల్స్ అవి చూసాము. నౌ ఇఫ్ ఎల్స్ కండిషన్ అనేది చూద్దాం. ఇఫ్ ఎల్స్ కండిషన్లో ఇఫ్ ఎల్స్ కండిషన్కి చూద్దాం. కండిషన్ ఇస్తున్నామో ఆ కండిషన్ అనేది రాయాలి. 4 స్పేసెస్ ఇచ్చాక అప్పుడు బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది రాయాలి. ఆ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎప్పుడు ఎగ్జిక్యూట్ అవుతుంది, ఈ కండిషన్ అనేది ట్రూ అవుతే మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది. అదర్వైజ్ ఎల్స్ 4 స్పేసెస్ ఇచ్చాక అప్పుడు ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఫాల్స్ అవుతే మాత్రమే ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. నౌ సీ వన్ ఎగ్జాంపుల్. అసలు ఇఫ్ కండిషన్లో ఎలా తీసుకుంటామో ఒకసారి చూశాక ఇఫ్ ఎల్స్కి వెళ్దాం. నార్మల్గా ఇఫ్ కండిషన్లో అయితే ఇఫ్ 5 <8 కోలన్ 4 స్పేసెస్ ఇవ్వాలి. ఫస్ట్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో శ్రీ విద్య ప్రింట్ ఎండ్ అని రాసుకున్నాను. ఇఫ్ కండిషన్ 5 <8 కాబట్టి శ్రీ విద్య అని అవుట్పుట్లో వచ్చింది అండ్ ఎండ్ అనేది కూడా అవుట్పుట్లో వచ్చింది. అదే 5 <8 అయితే 5 <8 ఫాల్స్ కాబట్టి ఓన్లీ ఎండ్ అని మాత్రమే వచ్చింది. ఓకే, ఇఫ్ ఎల్స్ కండిషన్కి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ స్పేస్ ట్రూ కాలన్ అండ్ కింద ఇఫ్ కండిషన్ తర్వాత 4 స్పేసెస్ తీసుకోవాలి. 1 2 3 4 అండ్ నెక్స్ట్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో ఇఫ్ బ్లాక్ ఎల్స్ కాలన్ మళ్ళీ 4 స్పేసెస్ ప్రింట్ డబుల్ కొటేషన్స్లో ఎల్స్ బ్లాక్ అని తీసుకున్నాను. నెక్స్ట్ ప్రింట్ కింద స్పేస్ ఇవ్వాలని అవసరం లేదు, ఇక్కడ స్పేస్ ఇవ్వని అవసరం లేదు. దెన్ ప్రింట్ డబుల్ కొటేషన్స్లో ఎండ్. నా ఇప్పుడు ట్రూ కండిషన్ అనేది ట్రూ అవుతే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి, అదర్వైజ్ ఫాల్స్ అయితే ఇది ఎగ్జిక్యూట్ అవ్వాలి. ఇఫ్ కండిషన్ ట్రూ అని ఇచ్చాం కాబట్టి కండిషన్ మనకి ఇఫ్ బ్లాక్ అనేది అవుట్పుట్లో వచ్చింది. నా ప్రింట్ ఎండ్, లాస్ట్లో ఎండ్ అనే వాల్యూ వచ్చింది. ఓకే, నౌ ఫాల్స్ అయితే ఇఫ్ ఫాల్స్ అని తీసుకున్నాము. ప్రింట్ డబుల్ కొటేషన్స్లో ఇఫ్ బ్లాక్ ఎల్స్ కాలన్ ప్రింట్ ఎల్స్ బ్లాక్ ఎండ్. ఇప్పుడు కండిషన్ అనేది ఫాల్స్ అవుతే ఎల్స్ బ్లాక్ అనేది అవుట్పుట్లో రావాలి అండ్ ప్రింట్ ఎండ్ అనేది ప్రింట్ అవుతుంది. ఇప్పుడు మనకు అవుట్పుట్ ఎల్స్ బ్లాక్ ఎండ్. నౌ అనదర్ ఎగ్జాంపుల్ చూద్దాం. నౌ టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ ఏ నెంబర్ కాలన్ అని ఇచ్చుకున్నాను. బి ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అనదర్ నెంబర్ అని ఇచ్చాను. ఇఫ్ ఏ బి కాలన్ 4 స్పేసెస్ ఇవ్వాలి అండ్ దెన్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో ఫస్ట్ నెంబర్ ఇస్ ద లార్జెస్ట్ ఎల్స్ కాలన్ 4 స్పేసెస్ ప్రింట్ ఆఫ్ డబుల్ కొటేషన్స్లో సెకండ్ నెంబర్ ఇస్ ద లార్జెస్ట్. ఇప్పుడు అవుట్పుట్లో ఫస్ట్ ఎంటర్ ఏ నెంబర్ అంటాడు. ఎంటర్ ఏ నెంబర్ అంటే ఎంటర్ ఏ నెంబర్, ఏదైనా ఒక నెంబర్ ఇద్దాం 3. ఎంటర్ అనదర్ నెంబర్ అంటే 5. నా ఇక్కడ ఏ గ్రేటర్ దాన్ బి అంటే 3 గ్రేటర్ దాన్ 5. ఇప్పుడు ఫస్ట్ నెంబర్ లార్జెస్ట్ ఉందా, సెకండ్ నెంబర్ లార్జెస్ట్ ఉందా? సెకండ్. కాబట్టి ఇక్కడ అవుట్పుట్ అనేది సెకండ్ ఇస్ ద లార్జెస్ట్ అని ప్రింట్ అవుతుంది. అనదర్ నెంబర్ తీసుకుందాం 50 20. ఇప్పుడు ఏ నెంబర్ లార్జెస్ట్లో ఉంది? ఫస్ట్ నెంబర్. ఇక్కడ అవుట్పుట్ అనేది ఫస్ట్ ఈస్ ద లార్జెస్ట్ అని ప్రింట్ అవుతుంది.
మరి ఎంటర్ ఏ నెంబర్ 50 అని ఇచ్చాము, ఎంటర్ అనదర్ నెంబర్ అనేది 20 అని ఇచ్చాము. అప్పుడు ఫస్ట్ ఈజ్ ద లార్జెస్ట్ అని అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. మీకు ఇవన్నీ కోడ్ ప్లే గ్రౌండ్లో నెక్స్ట్ క్లాస్లో చూపిస్తాను. ఓకే, నా థియరీ పార్ట్ అయితే చూసుకుందాము. నెక్స్ట్ క్లాస్లో ప్రాక్టికల్ అనేది చూద్దాం. ఓకే, టేక్ అనదర్ ఎగ్జాంపుల్. ఇఫ్ ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఎంటర్ ఏ నెంబర్ అని ఇచ్చాను, బి ఈక్వల్ టు ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ ఎంటర్ అనదర్ నెంబర్, ఏ గ్రేటర్ దాన్ బి కాలన్, ప్రింట్ పాజిటివ్ అని రావాలి, ప్రింట్ నెగిటివ్ అని రావాలి. నా ఇక్కడ నేను ఎంటర్ ఏ నెంబర్ 7 అని ఇచ్చాను, ఎంటర్ అనదర్ నెంబర్ 2 అని ఇచ్చాను. ఇప్పుడు ఏ గ్రేటర్ దాన్ బి అయితే పాజిటివ్ వస్తుంది. ఇప్పుడు ఇది ఏ గ్రేటర్ దాన్ బి కాబట్టి ఆన్సర్ అనేది మనకి అవుట్పుట్లో అనేది మనకి పాజిటివ్. నెక్స్ట్ ఇంకో నెంబర్ ఇద్దాం. 8, ఎంటర్ అనదర్ నెంబర్ 10 అని ఇచ్చాను. ఇప్పుడు 8 గ్రేటర్ దాన్ 10, రాంగ్ కాబట్టి నెగిటివ్. ఇంకో నెంబర్ ఇద్దాం. 3, 5, 3 గ్రేటర్ దాన్ 5, రాంగ్ కాబట్టి నెగిటివ్. 3 గ్రేటర్ దాన్ 5 కాబట్టి నెగిటివ్. 7 గ్రేటర్ దాన్ 2 కాబట్టి పాజిటివ్. ఓకే, ఇప్పుడు సపోజ్ ఇక్కడ నేను ఏ లెస్ దాన్ బి అని ఇచ్చాను. నా ఏ లెస్ దాన్ బి అంటే ఏ లెస్ దాన్ బి అయితే ఎంటర్ ఏ నెంబర్, ఎంటర్ అనదర్ నెంబర్ అవుట్పుట్లో మనకి ఇలా వస్తుంది. ఓకే, ఇప్పుడు ఎంటర్ ఏ నెంబర్, ఏ లెస్ దాన్ బి కదా, ఏ లెస్ దాన్ బికి ఎంటర్ ఏ నెంబర్ 5 తీసుకున్నాను, అనదర్ నెంబర్ 2 అని తీసుకున్నాను. నా ఇప్పుడు ఏ లెస్ దాన్ బి కాబట్టి అవుట్పుట్ అనేది మనకి నెగిటివ్ అని చూపిస్తుంది. నా ఎంటర్ ఏ నెంబర్ 2 అని ఇచ్చాను. నా 9, 2 లెస్ దాన్ 9. ఓకే, ఏంటి ఆన్సర్? పాజిటివ్. ఇంకో నెంబర్ ఇద్దాం. 10, 5 అంటే నెగిటివ్. 20, 50 అంటే ఏ లెస్ దాన్ బి, 20, 50 పాజిటివ్. ఓకే, పైథాన్లో ఈ 8 టాపిక్స్ కూడా మనం ప్లేలిస్ట్లో ఉన్నాయి, మన ఛానల్ ప్లేలిస్ట్లో ఉన్నాయి. వాచ్ దోస్ వీడియోస్. అండ్ ఇన్ నెక్స్ట్ క్లాస్లో నెస్టెడ్ కండిషన్స్ అనే టాపిక్ డిస్కస్ చేసుకుందాం. ఓకే, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.